ఊరికి వెళ్ళినప్పుడు ఐ బాట్ శ్రీ హోమ్. ఫస్ట్ టైం లైఫ్ లో ఒక తప్పు చేశాననిపిస్తుంది. I thought it was just casual, Dad. But he said he loves me. Then, what about you? నువ్వు లవ్ చేయలేదా? లేదు డాడ్, తను ఇంతలా ఫీల్ అవుతాడు అనుకోలేదు. హనీ, you've grown up in America. అక్కడి కల్చర్, నువ్వు చదివిన కాలేజ్, నీ ఫ్రెండ్ సర్కిల్ని బట్టి నువ్వు బ్రాడ్ మైండెడ్గా ఉండొచ్చు. కానీ ఇక్కడే పుట్టి పెరిగిన మిడిల్ క్లాస్ అబ్బాయిల మెంటాలిటీ వేరేలా ఉంటుంది. ఒక అమ్మాయి వాళ్ళ వైపు చూసి నవ్వితేనే పెళ్ళైపోయినట్టు కలలు కంటారు. అలాంటిది వాళ్ళు ప్రేమించిన అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ వచ్చినప్పుడు దే టేక్ డీప్లీ ఇన్ టు దేర్ హార్ట్ అండ్ ఇట్ డిస్టర్బ్స్ దెమ్ ఎ లాట్. लेकिन वो सीरीज में फर्स्ट में सब बता दिया. What are you mixing this? ఏం మే డిసెంబర్ 31 రోజు ఏప్రిల్ 1 చేస్తా ఉండవా? బ్రేకప్ అయింది. ముందే ఏమైనా ఎక్కువ చూసుకో. హలో 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 సీరియస్ సెట్ అవ్వదా? నీకు నాకు సెట్ అవ్వదా? సెట్ అయ్యేదండి. వసే ఇప్పుడు నేను సెట్ అవ్వలేదన్నావంటే ఇంకేమన్నా సెట్ చేసుకున్నట్టే కదా. హలో హలో నా ఫోన్ దీని పూజ ఎక్కువ. ఏమైందిరా? పన్నీర్ ఫుల్ గా వాడేసుకుని ఇప్పుడు బ్రేకప్ అంటది మా. దానికి షాపింగ్ పెట్టిన డబ్బులతో మా ఊర్లో ఎకరం పొలం కూడా ఇవ్వండి మా. అమ్మాయిలందరూ ఇంతేరా. ఇంటర్నేషనల్ కంటెంట్ కి అలవాటు పడి లోకల్ ఓటీటీ పట్టించుకోవడం మానేశారు. అరే ఆ మధ్య తీసుకురా. అరే ఇద్దాం కొంచెం దాం సెట్ అయిపోద్ది. అరే 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 అంత కదరా. అరే బా కొంచెం ఉంచరా బాబు. ఇది కూడా క్యాజువలేనా? మేడం గారు అన్ని చేస్తారంట. అన్ని అంటే ఏంటి? అదే కానీ అది ప్రేమ కాదంట, ఊరికే క్యాజువల్ అంట. అది నీకు చిన్న విషయం కావచ్చేమోనే, కానీ నాకు అది పెద్ద విషయం. నన్ను మీలా మా ఇంట్లో పెంచలేదే. నిన్ను ప్రేమించాను కదా, నన్ను నేనే. నువ్వే నన్ను కొట్టు. ఇది క్యాషువలే. అవునరా, క్యాజువల్ గానే చేశాను. నువ్వు అన్నట్టు మీ ఇంట్లో నువ్వు పద్ధతిగా పెరుగుంటే మనిద్దరి మధ్య జరిగిన పర్సనల్ విషయాన్ని ఇలా అందరి ముందు చెప్పవు. నువ్వు అనుకున్నట్టు నాది చీప్ క్యారెక్టరే అయితే మరి నాలో ఏం చూసి లవ్ చేశావు? వీడు నేను అన్నీ చేశానని చెప్తున్నాడే. అన్నీ అంటే ఏంటి? జస్ట్ సెక్స్? ఆ మాట కూడా అనలేకపోతున్నావు. అది నీ మెచ్యూరిటీ లెవెల్. నీకు సెక్స్ అనేది పెద్ద విషయం కావచ్చు, నాకు ప్రేమ ఇంకా పెద్ద విషయం. నువ్వు లవ్ చేశానని చెప్పినప్పటి నుంచి నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టా. ఐ రియలైజ్డ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. కానీ ఇప్పుడు చెప్తున్నా, hate you. సింధు
అమ్మాయితో జరిగిన వివాదానికి మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి అంటూ ఉత్తరం రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంటో ఈ కుర్రాళ్ళు ఈజీగా ప్రేమలో పడిపోవడం, అది ఫెయిల్ అయితే అంతే ఈజీగా సూసైడ్ చేసుకోవడం. లైఫ్ అంటే విలువ లేకుండా పోయింది. మీ అబ్బాయి లవ్ ఫెయిల్యూరా? ఏమన్నా తెలిసిందారా? వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడిగాను, ఎవరి దగ్గరికి వెళ్ళలేదంట. ఇక్కడ ఏమన్నారు? కంప్లైంట్ ఇచ్చాం, సిఏ గారు వస్తారు, వెయిట్ చేయమన్నారు. ఏరా చిట్టి, వాడన్ని విషయాలు నీతోనే కదా పంచుకుంటాడు. అలాంటిది నీకు కూడా చెప్పకుండా వెళ్ళాడంటే నువ్వేం చేస్తున్నారా? ఇదంతలా తాగుతుంటే ఆపాలి కదా. నేను కూడా తాగుతున్నా. మీ ఇద్దరు కలిసి వాడిని చెడగొట్టండి. ఏం మాడుతున్నావే? నేను ఎంత తాగినా ఎప్పుడైనా ఇలా పడిపోయినా? ఏడ్సారు. అరే తాగరా. ఆడది ఎంత బాధనైనా భరిస్తుంది, కానీ తను ప్రేమించిన మనిషి అవమానిస్తే తట్టుకోలే శ్రీ. యాక్చువల్లీ తప్పు నాదే అక్క. తన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. రేపు ఆఫీస్లో నేనే సారీ చెప్తాను. ఆఫీసా? అసలు ఇంత జరిగాక రేపు ఏ మొహం పెట్టుకుని వస్తారా ఆఫీస్కి? ఛాన్సే లేదు. సింధు, యాక్చువల్లీ సారీ చెప్తా అని చెప్పకుండా సిగ్గుపడతావేంట్రా? ఆ పేపర్ ఏంటి? ఏం లేదురా. ఏంటది? అప్పటికప్పుడు మాటలు రావని ప్రిపేర్ అయ్యా. ప్రిపేర్ అయ్యావా? నా బాబే, ఏం ప్రిపేర్ అయ్యావు నాయన? నిన్న పార్టీలో అందరి ముందు నీ గురించి చీప్ గా మాట్లాడాను. నన్ను క్షమించు సింధు, లైఫ్ లో ఫస్ట్ టైం మందు తాగాను, అందుకే నా కంట్రోల్ నేను లేను. నిన్నటి నుంచి నా మనసు మనసులో లేదు. నీ జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంటున్నావా? నెమరు ఈ పదం ఇంకా వాడకంలో ఉందా బాబు? ఛీ! అరే, తను కొరియన్ వెబ్ సిరీస్ లో ట్రెండీగా ఉంటే నువ్వేంట్రా కార్తీక దీపంలో డాక్టర్ బాబు వంటలకలా పేజీ డైలాగ్ చెప్తున్నావు? యాక్చువల్లీ మోరిని యాక్చువల్లీలోనా? నేను వెళ్ళి మాట్లాడతాను, చూసి నేర్చుకో. హాయ్ సింధు, యూ లుకింగ్ గ్రేట్ టుడే. See Sindhu, it happens. Life is a series of web series. అందులో కొన్ని ఎపిసోడ్స్ నీకు నచ్చొచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. కేవలం ఒక్క ఎపిసోడ్ నచ్చలేదని చెప్పి మొత్తం సిరీస్ చూడడం మానేస్తామా? నో, రైట్? సింధు, యు నో వన్ థింగ్, లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ మూవింగ్ ఆన్. పోరాల్ సారీ, పోరాల్. ఎలా ఉంది సతీష్? కొంచెం వేడిగా ఉంది సార్, జాగ్రత్త. రే, ఏమైందిరా? రే, కార్తీక దీపం ఇస్ ఎ వండర్ఫుల్ సిరీస్ బ్రో. వంటలక్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్ ఐ హావ్ ఎవర్ సీన్. ఏం ఆడుతున్నావురా? డాక్టర్ బాబు వంటలక్కే ఇంకా కలవలేదు. వాళ్ళు కలవకుండా మీరిద్దరు కలవడం న్యాయమా? ఇట్స్ ఎ క్రైమ్. ఏయ్, ఆ ఫైల్ ఎంతసేపు ఇంకా? Get it fast. నేను తీస్తాను. సార్, వదలండి సార్. సింధు, ఏంటి? అది
ఏం చెప్పు. సింధు, యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం తాగాను. అది నా ఎమోషన్ ట్రిగర్ చేసింది. అలా అందరి ముందు అనడం తప్పే. నేను సారీ చెప్దాను వచ్చాను, బట్ యాక్చువల్లీ ఏమైనా యాక్చువల్లీ అనే వర్డ్ తీసేసి చెప్పు, అప్పుడు వింటా. సింధు, నేను ఫస్ట్ టైం తాగాను. అది నాలోని ఎమోషన్ ట్రిగర్ చేసింది. అలా అందరి ముందు అనడం తప్పే. యాక్చువల్లీ నేను సారీ చెప్దామనే. సింధు సింధు పాపమే 3 days నుండి బ్రతిమాలుతున్నాడు. మాట్లాడొచ్చు కదా. అబ్బాయిలు బ్రతిమలాడితే భలే క్యూట్ గా ఉంటారు కదా. అమ్మాయిలందరూ భలే సైకిల్గా ఉంటారు కదా. వర్త పక్కా మిర్జాపూర్ బ్యాచ్. సింధు, 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 సారీ సింధు. సింధు సారీ. యాక్చువల్లీ నీతో హాలిడేకి వెళ్ళాలని ఉంది. వాట్సే? ఏంటి హాలిడేనా? ఎక్కడికి వెళ్ళేలా? 24 hours పక్క పక్కనే. ఇలా దగ్గరగా ఉండేలా. పెళ్ళి? నువ్వు పెళ్ళన్నావా? నువ్వు లివిన్ అన్నావా? లివిన్ ఏంటి సింధు? నేను చెప్పింది మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉందామని. ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్ళెందుకు? అందుకే కదా లివిన్. సింధు, మా అమ్మ నాకు సంబంధాలు చూస్తున్నారు. మన ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం సింధు. స్టాప్ ఇట్ శ్రీ. అప్పుడే పెళ్ళేంటి? కొన్ని రోజులు లవ్ ఫేజ్ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు లివిన్. మళ్ళీ లివిన్ ఏంటి సింధు? జస్ట్ ఇమాజిన్ శ్రీ, లివిన్ లో మన ఇద్దరువే ఉంటాం. పెళ్లిలాగా రిస్ట్రిక్షన్స్ ఉండవు. మనకి కావలసినంత ఫ్రీడమ్ ఉంటుంది. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవచ్చు. దానివల్ల మన లవ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉంటే? ఇద్దరు కలిసి ఉండాలంటే కావాల్సింది పెళ్లి కాదు, ప్రేమ. సరే, నాకు ఆలోచించుకోవడం కొంచెం టైం కావాలి. త్వరగా ఎస్ చెప్పు, నేను వెయిట్ చేస్తుంటా. లివినా? మా లింగాగాడి బౌలింగ్ లాగా ఈ పిల్ల కూడా ఏం అర్థం కావట్లేదా? వావ్, ఫస్ట్ సీజన్ లో లవ్, సెకండ్ సీజన్ లో లివినా. వెరీ ఇంట్రెస్టింగ్. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, ఇదంతా కరెక్ట్ కాదండి. పెళ్లి అనేది టెస్ట్ మ్యాచ్ లాంటిదిరా, పద్ధతిగా ఆడాలి. అదే లివిన్ అంటావా 2020 దబిడి దిబిడే. సార్, నన్ను అడిగితే వద్దనే చెప్తాను సార్. పెళ్ళి అయితే మొత్తం మనమే ఖర్చు పెట్టాలి. అదే లివిన్ లో అయితే 50-50. లివిన్ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఎంకరేజ్ చేస్తారా? ఇప్పుడు డైరెక్ట్ గా డస్ట్బిన్ లో పడితే లివిన్.
వైజాగ్ సంబంధం వాళ్ళు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు పిన్ని. మనకు సెట్ అవుతుందో లేదో చూడాలంతే. అంటే ఇప్పుడు లివినా? వాడు నా మాట ఎప్పుడు కాదన్నాడు పిన్ని. ఇప్పుడు పెళ్లి చేసుకోరా అన్నా సరే అమ్మా అంటాడు. సరే పిన్ని ఉంటాను. అమ్మా, నీకు లివిన్ గురించి తెలుసా? లివినా? లివిన్ అంటే పెళ్లి కాకముందే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఒకే ఇంట్లో ఉంటాం. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. సతీష్ గడు అతనా ఒక అమ్మాయితో లివిన్ లో ఉందాం అనుకుంటున్నాడు. నా ఒపీనియన్ అడిగాడు. ఇలాంటి విషయాలు నాకేం తెలుస్తాయమ్మా? శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా వాడికేం పోయే కాలరా? నా చేతికి దొరకని వాణ్ణి చెప్తా వాడి సంగతి. శ్రీ శ్రీ హాయ్ ఆంటీ, హౌ ఆర్ యు? మల్లెపూలు. మల్లెపూలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు మొత్తం కోసుకెళ్ళిపోతా ఆంటీ, ఎందుకని మాత్రం అడగద్దు. రే శ్రీ, హై ములక్కాయ. ఆంటీ మీరు రైమింగ్ అనుకోకపోతే ఒక మంచి మాట చెప్తా. వెళ్ళేటప్పుడు ఒక కట్ట ములక్కాయలు, ఓ బుట్ట మల్లెపూలు పట్టుకెళ్ళిపోతా. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న పూలు చూడు, ఎదురింటి పిన్ని గారి ములక్కాయ చూడు. ఏమంటారు? ఆంటీ నేను సతీష్ ని. మల్లెపూలు కావాలంటా నీకు? పెళ్లి చేసుకోకుండా మల్లెపూలు ములక్కాళ్ళంట వేటబెక్కి. ఇట్రా ఒకసారి. అవేమన్నా హైబ్రిడ్ మల్లెపూల, ఇంపోర్టెడ్ ములక్కాయల? మ్యాటర్ మల్లెపూల కాయలో కాదరా. మరి లేకపోతే సేవ్ ద ఫ్లవర్ ఛాలెంజ్ కింద ఆంటీ ఏమైనా నామినేట్ చేశారా? యాక్చువల్లీ నువ్వు ఒక అమ్మాయితో లివిన్ లో ఉన్నావు అని చెప్పి. ఉంటాం. అంటే మధ్యలో నన్ను మల్లె పువ్వుని చేసావా? ప్లీజ్. యు లాస్ట్ ఇట్. రేపు పొద్దున వాట్సాప్ లో స్టేటస్ చెక్ చేసుకో. ఒరే బుద్ధుందా? నువ్వు ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నావన్న విషయం అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళెంత బాధపడతారో ఆలోచించావా? యాక్చువల్లీ సింధుకు నేనంటే చాలా ఇష్టం అక్క, కానీ తన పెళ్లికి రెడీగా లేదు. అదే మేమిద్దరం కలిసి ఉంటే తన పెళ్లికి కన్విన్స్ చేయొచ్చని ఒక చిన్న హోప్. ఏదో మాట వరుసగా నేను లివిన్ లో ఉంటానని తెలిస్తేనే ఉతికి పారేసింది మీ అమ్మ. ఇక నీ గురించి తెలిస్తే బింజు వాచే. మరిప్పుడు ఎలా మేనేజ్ చేస్తావురా? అంటే యాక్చువల్లీ మన ఇంటికి 2 వీధుల అవతల ఒక పెంట్ హౌస్ ఖాళీగా ఉంది. అక్కడ నేను సింధు రెంటుకుందామని చెప్పి అదే ప్లాన్. ఏంటి ఇంటికి దగ్గరలోనా? కొంచెం ఆలోచించరాలుడు. ఆలోచించండి మావయ్య, మొన్నే అడ్వాన్స్ కూడా ఇచ్చింది. అమ్మ నా ఆల్ట్ బాలాజీ, నువ్వేంట్రా మనీ హైస్ లో ప్రొఫెసర్ లాగా ఇంత ప్లానింగ్ తో ఉన్నావు? ఓ మై నైరోబీ. అల్లుడు కొంచెం టఫ్ మ్యాచ్ రా ఇది, జాగ్రత్తగా ఆడు.